గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్ర గారి యొక్క నియామకంలో భాగంగా ఈరోజు అసెంబ్లీ కమిటీ ఎస్సీ వెల్ఫేర్ చైర్పర్సన్గా అరుణ్ కుమార్ గారు నేను ఒక్కటే మీ అందరికీ తెలియజేసేది, కమిట్మెంట్ ఉన్న గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ తీసుకునే గవర్నమెంట్, జవాబుదారీ గవర్నమెంట్, పబ్లిక్కి మరి ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి ఉన్న 20,000 కోట్ల బడ్జెట్ సంబంధించి, ఎస్సీ సప్లాన్ సంబంధించి, వివిధ పథకాలకు సంబంధించి గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఇవన్నీ అందుతున్నాయి, అందరి పక్షంలో ఎక్కడ ఆగుతున్నాయి, ఎక్కడ లీక్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా టైటన్ అప్ చేసి అందరికీ వెల్ఫేర్ వెళ్ళటానికి, సమగ్ర చర్యలు తీసుకోవడానికి, రిపోర్ట్ చేయడానికి హౌస్ పెట్టిన హైయెస్ట్ బిగ్గెస్ట్ కమిటీ ఈ ఎస్సీ వెల్ఫేర్ అసెంబ్లీ కమిటీ. రేపు ఉదయం అనంతపురం పర్యటిస్తాం. అనంతపురం జిల్లాలో కలెక్టరేట్లో ఎస్సీ వెల్ఫేర్ అనంతపురం డిస్ట్రిక్ట్ అధికారులతో, సబ్ డివిజనల్ అధికారులతో, పోలీసు వారు వీరందరితో కూడా రివ్యూ అండ్ టోటల్ గ్రీవియన్స్, అనంతపురం జిల్లాలో సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఇవన్నీ కూడా సివిలియన్స్కి ఏ రకంగా చేరుతున్నాయి, ఏ రకంగా అట్రాసిటీస్ సంబంధించిన కేసుల్లో దర్యాప్తు ఏ రకంగా ఉంది, బెనిఫిట్స్ సంబంధించిన దానికి ఏదైతే ఆ కేసుల్లో ఉన్న వారికి ఇవ్వాల్సిన ఏదైతే అమౌంట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా సక్రమంగా ఇస్తున్నారు లేదా సంబంధించిన వాటిలో, ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఏదైతే బడ్జెట్ ఉందో, కేంద్రం నుంచి ఉన్న 10 పథకాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పథకాలు, వీటన్నింటినీ కూడా అనంతపురం డిస్టిక్లో, అదేవిధంగా మధ్యాహ్నం సత్యసాయి డిస్టిక్, ఈ 2 జిల్లాల్లో ఈ మీటింగ్స్ పెట్టి అఫీషియల్స్తో, సబ్ డివిజన్ అధికారులతో కూడా టోటల్ రివ్యూ చేసి, అనాలిసిస్ చేసి, స్టేటస్ అన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ వీటన్నిటిని కూడా హౌస్కి ఒక రిపోర్ట్ చేయడం. ఇది అన్ని జిల్లాల్లో చేయబోతున్నాం. మొట్టమొదటిగా అనంతపురం సత్యసాయి జిల్లాలో చేయాలని ముందు సంకల్పించాం. 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 5 మెంబర్స్ ఈ ప్రోగ్రామ్కి మేము అలొకేట్ చేసుకున్నాం. రేపు మార్నింగ్ ఈవినింగ్ ఈ పర్యటన ఉంటుంది. ఎవరైతే ఈ సంబంధించిన అట్రాసిటీకి సంబంధించి కేసులు ఉన్నాయో, లేకపోతే వెల్ఫేర్ సంబంధించి ఇంకేమన్నా మీకు ఏమైనా పథకాలు రాలేదు, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ గ్రీవియన్స్ ఉన్న అనంతపురం సంబంధించిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలకు సంబంధించిన వారు, దళితులు, అదేవిధంగా సత్యసాయి సంబంధించిన వారందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరి ద్వారా అయినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మిమ్మల్ని ఏమైనా హెరాస్ చేస్తున్నా, మీకు పర్సనల్గా అధికారులు కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఏ ఇబ్బందులు ఉన్నా రేపు ఈ కమిటీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరగడానికి మేమందరం కూడా కృషి చేస్తాం తెలియజేస్తాం.